జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిజానికి మన భారతదేశము అలాగే చైనా దేశాలు రెండు కూడా ఉప్పు నిప్పు లాంటివి అన్నమాట. ఒక దేశం అంటే ఇంకొక దేశానికి అసలే పడదు, ఒకరినొకరు నమ్మే పరిస్థితి కూడా లేదు. ఇకపోతే భారత్ అలాగే చైనా మధ్యన సంబంధాలు ప్రస్తుతం ఒక క్లిష్టమైన దశలో అయితే ఉన్నాయి. 2024 నుంచి ప్రారంభమైనటువంటి దౌత్య ప్రయత్నాల వల్ల సరిహద్దుల్లో కొంతమేరకైతే ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ రెండు దేశాల మధ్యన ఇంకా అనేక ప్రాథమిక విభేదాలు అయితే కొనసాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట అంటే LAC వెంట గాల్వాన్ లోయ అలాగే పాంగాంగ్ సరస్సు వంటి ప్రాంతాల్లో సార్వభౌమాధికారం పైన వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఆక్సాయ్ చిన్ను అలాగే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలపైన ఇరు దేశాలకు కూడా భిన్నమైన వాదనలు అయితే ఉన్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఎవరిది? మంది అది. కానీ వాళ్ళే ఉంటారు చైనా వాళ్ళు, ఓఎం అరుణాచల్ ప్రదేశ్ మాది అని అంటారు. ఒప్పుకుంటాం మనమా? ఇట్లా అన్నమాట. ఈ సరిహద్దు రేఖ విషయంలో భారత్ నిజాయితీగా వ్యవహరిస్తా ఉన్నప్పటికీ కూడా చైనా మాత్రం తన నక్కజిత్తులను అయితే ప్రదర్శిస్తుంది. 1962 యుద్ధం నుంచి ఈ రోజు వరకు చైనా అనుసరిస్తున్నటువంటి సరిహద్దు విధానాల వల్ల భారత్ ఆ దేశాన్ని పూర్తిగా నమ్మలేకపోతుంది. ఇకపోతే శాశ్వత సరిహద్దు నిర్ధారణ కోసం చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో సైనిక నిర్మాణాలు అయితే ఆగడంలే. పైగా చైనా నుంచి భారత్ దిగుమతులు ఎక్కువగా ఉండటంతో భారీ వాణిజ్య లోటు అయితే ఏర్పడింది. 2024, 2025 నాటికి ఈ లోటు సుమారు $99.2 బిలియన్ అయితే చేరుకునింది అనమాట. దీంతో మన భారత్ ఏం చేస్తుందంటే మన తయారీ రంగాన్ని కాపాడుకోవడానికి చైనా పెట్టుబడులపైన కఠిన నిబంధనలు విధిస్తానమాట. మనం ఈ మధ్య కాలంలో చాలా సార్లు వింటూ ఉంటాం. అంతకుముందు ఏదైనా దీపావళి పండుగ వచ్చినా ఇంకేదైనా వచ్చినా కూడా చైనా నుంచి విపరీతంగా వస్తున్నాయి అన్ని దిగుమతులు కూడా. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళ మీద పన్నుల శాతం పెంచి మన ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఇకపోతే దక్షిణాసియాలో చైనా ప్రభావం పెరగడం, పాకిస్తాన్తో చైనాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లు మన భారతదేశానికి భద్రతాపరమైనటువంటి ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. దీనికి తోడు బ్రహ్మపుత్ర నది పైన చైనా నిర్మిస్తున్నటువంటి ఆనకట్టలు దిగువన ఉన్నటువంటి భారత్కు నీటి కొరత అలాగే వరదల భయాన్ని అయితే కలిగిస్తున్నాయన్నమాట. అంటే భారత్ చైనాల మధ్య ఇన్ని విధాలుగా తీవ్రమైనటువంటి విభేదాలు అయితే ఏర్పడి ఉన్నాయి. కానీ ఇలాంటి సమయంలో మొదటిసారి మన భారత ప్రభుత్వం ఒక విషయంలో చైనా సహాయం అయితే కోరుతుంది. సరే, ఇప్పుడు అదేందో చెప్తా. గోప్రో కెమెరాలు అంటారా, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. వాటిని చిన్నవిగా ఉంటాయి. ఇవి అత్యంత మన్నికైన అలాగే వాటర్ ప్రూఫ్ బహుముఖ ప్రజ్ఞాశాలి యాక్షన్ కెమెరాలు అన్నమాట. ఇవి 5.3K వీడియో, హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ అలాగే వైడ్ యాంగిల్ షాట్ తో అడ్వెంచరు, ట్రావెల్ అలాగే వ్లాగింగ్ కు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక హీరో 12, హీరో 13 బ్లాక్ అలాగే మ్యాక్స్ వంటి మోడల్స్ అలాగే మౌంట్లు, ఇతర ఉపకరణాలు క్రోమా అలాగే అమెజాన్ వంటి ఆన్లైన్ స్టోర్లలో దొరుకుతాయన్నమాట. ఈ కెమెరాలు చెప్పే కదా 5.3K అలాగే 4K 120 రిజల్యూషన్ వీడియోలను అయితే రికార్డ్ చేస్తాయి. ఇవి హై డైనమిక్ రేంజ్ అంటే HDR ను సపోర్ట్ చేస్తాయన్నమాట. ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితుల్లోనైనా లేదా కదలికల్లోనైనా సరే ఈ వీడియోలు చాలా స్మూత్ గా వస్తాయన్నమాట. ఈ కెమెరాలు చాలా గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్, సూపర్ స్ట్రాంగ్. అంతేకాకుండా కేసింగ్ లేకుండానే వాటర్ ప్రూఫ్ అనమాట. అంటే నువ్వు నీళ్ళలోకి తీసుకోపోయినా కూడా చెడిపోదు, ఆ సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటాయి. ఇక ఈ సర్ఫింగ్, స్కీయింగ్, బైకింగ్, హైకింగ్ అలాగే ఈ వ్లాగింగ్ వంటి యాక్టివిటీలకు ఇవి చాలా బాగా పనికొస్తాయి. ఈ వ్లాగర్స్ చాలా మంది దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. అయితే అసలు కథ అంతా ఈ గోప్రో కెమెరాల్లోనే ఉండాలి. అదేందో కూడా చెప్తా. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి తాజాగా ఒక కీలక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఈ దాడి సమయంలో ఉగ్రవాదులు గోప్రో కెమెరాలను ఉపయోగించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి NIA వాళ్ళు గుర్తించారనమాట. వీటి కొనుగోలుదారుల వివరాలను తెలుసుకోవడానికి చైనా సహాయం కోరేందుకు దర్యాప్తు సంస్థ అయితే సిద్ధమైపోయింది. ఇందుకోసం జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం నుంచి తాజాగా అనుమతులు కూడా వచ్చాయన్నమాట. ఘటనా స్థలం నుంచి గోప్రో హీరో 12 మోడల్ బ్లాక్ కెమెరాలను NIA అయితే స్వాధీనం చేసుకునేది. చూడండి, దాడికి ముందు ఈ ఉగ్రవాదుల యొక్క కదలికలు అలాగే ప్రణాళికల గురించి తెలుసుకునేందుకు దర్యాప్తులో ఇవి చాలా అంటే చాలా కీలకంగా మారనున్నాయన్నమాట. గతేడాది ఏప్రిల్లో ఈ ఉగ్రదాడి జరిగిన సంగతి మీకు కూడా తెలిసిందే. దీనికి ఏడాది ముందు చైనాకు చెందినటువంటి AE గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దగ్గర ఈ గోప్రో కెమెరాలు ఉన్నట్టు దర్యాప్తు అధికారులు అయితే గుర్తించారన్నమాట. 2024 జనవరి 30వ తేదీన చైనాలోని డోంగ్వాన్లో ఇవి యాక్టివేట్ అయినట్టు తెలిపినారన్నమాట. కెమెరా తయారీదారు
ఈ గోప్రో బీబీ కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు మన ఎన్ఐఏ వాళ్ళు అయితే వెల్లడించారు. అయితే వీటి లావాదేవీలకు సంబంధించి ఎలాంటి రికార్డులు కూడా లేవని చెప్పేసి ఈ తయారీదారులు పేర్కొన్నట్టయితే తెలుస్తుంది. ఈ క్రమంలో వీటిల్ని ఎవరు కొనుగోలు చేశారు, చివరగా ఎవరు వీటిని ఉపయోగించారు అనే వివరాలు తెలుసుకోవడానికి చైనా సహాయం కోరేందుకు మన ఎన్ఐఏ వాళ్ళు అయితే సిద్ధమైపోయినారు. దీనికి సంబంధించి చైనా న్యాయశాఖ అధికారికి లేఖ కూడా రాయనున్నారన్నమాట. దీనికి మన హోంమంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటికే అనుమతులు కూడా వచ్చాయి. అంటే చివరగా ఈ గోప్రో కెమెరాలను ఎవరు కొన్నారో తెలుసుకుంటే చాలు, ఇక పని అంతా కూడా సులువైపోతుంది అనమాట. దొంగలు ఎవరో ఇట్నే బయటపడిపోతుంది. అది విషయం అర్థమవుతుందా మిత్రులారా? చూశారు కదా, శత్రువుల యొక్క ఎత్తుగడలను చిత్తు చేసేందుకు టెక్నాలజీ అనేది ఇప్పుడు కీలకంగా మారిందనమాట. మరి చైనా అందించే సమాచారంతో ఈ ఉగ్రకుట్ర వెనక ఉన్నటువంటి అసలు సూత్రధారులు బయటపడతారా? దేశ భద్రత విషయంలో భారత్ తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయం పైన మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకు ఈ విషయంలో మనకు చైనా సపోర్ట్ చేస్తుందా లేదా, అది కూడా మీ అభిప్రాయం ఏందో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన మిత్రులకు అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.